ఒక బోటా దగ్గర రిలాక్స్ అయిపోండి. ఇదిగో బాబు బోటా కొట్టవా. ఇదిగో అయ్యా. తాగండి బాబు. చూస్తామండి చేసి భూపతి కాదురా, ఆడు భూపతిరా. వాయం నన్ను వదిలిపెడితే నీకు నిజం చెప్తా. అక్కడ మీ అల్లుడిని చంపడానికి ప్లాన్ చేశారు. నాకు మహనా పెళ్ళంటే రండి హాస్పిటల్కి వెళ్దాం. పర్లేదు, నా మాట విని. చిన్నప్పటి నుంచి బుజ్జమ్మంటే నాకు చాలా ఇష్టం. నీకు మనసిచ్చిందని తెలిసి 4 తన్ని ఊరికి పంపించేద్దాం నేను ఇక్కడ పిలిపించాను. కానీ నువ్వే నా ప్రాణాలు కాపాడా. బుజ్జమ్మకి అన్ని విధాలా నువ్వే కరెక్ట్. బుజ్జమ్మని జాగ్రత్తగా చూసుకో. అన్నా వీడేనన్నా మన అల్లుడిని చంపబోయింది. వీడే. వీడిని తీసుకెళ్ళి ఆ షెడ్లో కట్టేయండి. రేపు తెల్లారేలోగా వెంగళరెడ్డి నా కాళ్ళ మీద పడకపోతే వీడి తల వాడి గుమ్మానికి ఎలాడుతుంది. అమ్మా, నీకు ఈరోజు వీరబలిస్తున్నా. వాడిని లాక్కురండి రా. అన్నా తప్పించుకున్నాడన్నా. తప్పించుకోవడం ఏంట్రా? వాడిని నేనే వదిలేసానండి, చంపేస్తారేమోనని. తెలుసో తెలియకో ఇంటికి దారి తప్పొచ్చావు. నా చెల్లెలిచ్చిన మాట ప్రకారం 7 రోజులు ఇంట్లో అతిథిగా ఉన్నావు. ఈ రోజుతో ఆ గడువు పూర్తయింది.
సూర్యాస్తమయం లోపు వెళ్ళిపో, లేకపోతే నీ తల గాలిలో ఎగురుతుంది. ఇప్పుడు చెబుతున్నా విను. నా ఇంటికొచ్చిన శత్రువును వదిలేసిన నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఈ ఇంటికి ఏమీ కాలేవు. ఒక విషయం, ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు మీ మాట వినొచ్చు, కానీ ఆ పైన ఉన్నవాడి మాట ప్రపంచం మొత్తం వింటుంది. ఆయనే రాశాడు, నందిని. ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. జడ్జి గారు, కనుచూపు మేరలో కనబడే తోటంతా మీ అబ్బాయిదే. మా అబ్బాయిదా? వాడెప్పుడు కొన్నాడు? కొనలేదు, కట్నం కింద మేమే ఇచ్చాం. సెక్షన్ 498A ప్రకారం కట్నం తీసుకోవడం నేరం. అయితే వద్దా? వద్దు. మరి పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం? పొలం నుంచి పెళ్లికి కలిపావు నా తెరుపు. ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మితే అది జరిగి తీరుతుంది. అన్నా అన్నా, ఆ వెంగళరెడ్డి మనుషులు భూపతనాన్ని కొడుతున్నారన్నా. మీరు చేస్తున్నది తప్పు. సెక్షన్ 337 ప్రకారం మిమ్మల్ని అందరినీ లోపలేస్తారు. కాగమట్లవేందన్న నా కొడుకుల్ని నరక కొట్టలే కాదురా, జడ్జి గారికి మాటిచ్చా. మరీ అంత గట్టిగా కొట్టారా డాడీ? మా ఊళ్ళో ఎవరు కొట్టినా గట్టిగానే కొడతారు. మీ అన్నకి ఊరంతా శత్రువులే. అవును బాబు, మంచి నమ్ముకున్న వాళ్ళందరికీ చెడ్డవాళ్ళంతా శత్రువులే కదా. పర్లేదు పర్లేదు, పడుకో బాబు. నువ్వు నా కడుపున పుట్టకపోయినా నా కొడుకు లాంటి వాడివే. మీ పట్టణానికి వచ్చాం, 5 రోజులున్నాం. అక్కడ వీధికో గుడుంది. 24 గంటలు ఎవరో ఒకళ్ళు ఆ గుడి గంటలు మోగిస్తూనే ఉంటారు. ఆ దేవుడు కరుణించి వాళ్ళ కష్టాలు తీరుస్తాడో లేదో తెలీదు, కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా మా గుమ్మం ముందు నిలబడతారు. వాళ్ళ కష్టాలు తీరుతాయి. నా జీవితంలో ఇంతవరకు చూడనిది నీ పుణ్యమా అంటూ చూశానయ్యా. నా మనవడు మాట పడటం, వాడి ఒంటి మీద దెబ్బ పడటం చాలు బాబు, చాలు. వాడు నీతో పోటీ పట్టం లేదయ్యా. వాడి చెల్లెలి కోసం రాజీ పడుతున్నాడు. మీరు మా ఇంటికి వచ్చిన అతిథులు. మా మూలంగా మీకు దెబ్బలు తగిలాయని తెలిసి క్షమించమని అడగడానికి వచ్చాను. వస్తాను బాబు.